Our main subject of the whole week is the family of God. ఈ వారం అంతటి కొరకు మనకు నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే దేవుని యొక్క కుటుంబమును గూర్చి. The main subject from today till Sunday is the family of God. మరి ఈ రోజు మొదలుకొని ఆదివారం వరకు కూడా మనమందరం నేర్చుకొనబోయే అంశము ఏంటిదంటే దేవుని యొక్క కుటుంబమును గూర్చి. Yesterday, day before yesterday, in the preacher's seminar, I just touched it, but I did not take the complete subject. మరి నిన్నటి నుండి 3 రోజుల వరకు కూడా పాస్టర్ల యొక్క సదస్సులో నేను ఈ అంశాన్ని కేవలం కొంత తాకాను తప్ప పూర్తిగా ఏం బోధించలేదు. So now, today onwards, we'll try to study from the beginning of this subject, the family of God. కానీ ఈ రోజు మొదలుకొని దేవుని యొక్క కుటుంబమును గూర్చి సంపూర్ణంగా మనం అధ్యయనం చేయబోతున్నాం. Why Holy Spirit wants us to study this subject? ఎందుకని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యేకమైన అంశంను గూర్చి నేర్పించబోతున్నాడు. There are many people who are in the church today are not in the family of God. ఈనాటి సంఘాలలో ఉన్న అనేక మంది విశ్వాసులు ఇంకా దేవుని కుటుంబంలో జన్మించనే లేదు. They are in the church. వారు సంఘంలో ఉన్నారు. They have taken water baptism. వారు నీటి బాప్తిసం తీసుకున్నారు. They may be speaking in tongue also. బహుశా వాళ్ళు అన్య భాషల్లో కూడా మాట్లాడుతూ ఉండవచ్చు. But whether they are born in the family of God is to be tested. కానీ వారు దేవుని కుటుంబంలో జన్మించారా లేదా అన్నది పరీక్షించవలసి ఉన్నది. Many have come to the family of God trusting on the mercies of God. మరి అనేక మంది సంఘాల్లోనికి ఎందుకు వస్తున్నారంటే దేవుని మీద నమ్మకం ఉంచటం కొరకు వస్తున్నారు. Many have come in the church today because of the compassion of God. మరి దేవుని యొక్క కనికరం కొరకు అనేక మంది ఈనాటి దినాల్లో ఉన్న సంఘాల్లోనికి వస్తున్నారు. Many have come to overcome the problems and miseries they are facing in their life. వారి జీవితాలలో ఎదురయ్యే సతమతమయ్యే సమస్యలను లేకపోతే పోరాటాలను ఎలాగైనా జయించాలి అన్న ఆకాంక్షతో సంఘాలకు వస్తున్నారు. Many have come to the church of God to receive comfort because in the world they are confounded with problems after problems. ఈ లోకములో మరి ఒక సమస్య తర్వాత మరొక సమస్య చేత చిక్కుబడి ఎలాగైనా నెమ్మది పొందుకోవాలన్న దృక్పథంతోని ఆశతోని ఈనాటి దినాల్లో సంఘంలోనికి విశ్వాసులు వస్తున్నారు. But they are not the family of God. కానీ అలాంటి వారు దేవుని కుటుంబమునకు చెందిన వారు కారు. Only those who are born in the family of God are the members of the family of God. కానీ ఎవరెవరైతే దేవుని కుటుంబంలో జన్మించి ఉన్నారో వారు దేవుని శరీరంలోని అవయవములు అవుతారు. Many have come because of the mercy of God. అనేక మంది ఎందుకు వస్తున్నారంటే దేవుని యొక్క కృపను బట్టి కరుణను బట్టి. Many have come because of the love of God. మరి దేవుని యొక్క ప్రేమను బట్టి అనేక మంది విచ్చేస్తున్నారు. The love of God or the mercy of God or the compassion of God cannot give you a birthright. మరి దేవుని యొక్క ప్రేమయే కానివ్వండి, దేవుని యొక్క కనికరమే కానివ్వండి, దేవుని యొక్క కృపయే కానివ్వండి, మరి దేవుని కుటుంబంలో జన్మించడానికి మీకు హక్కును కలగజేయదు. But you will not get the birthright. మరి మీకు జన్మ హక్కు అనేది దొరకదు అక్కడ. But when you are born in the family of God, you get the birthright. కానీ ఏ క్షణాన్నైతే మీరు దేవుని కుటుంబంలో జన్మిస్తారో అప్పుడు మీకు జన్మ హక్కు అనేది దొరుకుతుంది. God is a loving God. దేవుడు ప్రేమామయుడైన దేవుడై ఉన్నాడు. God is a God of compassion. కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు. He is full of grace and compassion for the suffering people. మరి బాధపడుతున్న ప్రజలందరి కొరకు దయా దాక్షిణ్యములతో కూడిన కరుణా వాత్సలుడై ఉన్నాడు ఆయన. But that doesn't mean that they become their sons, మరి his sons. దాని అర్థం ఏమిటంటే మరి ఆయన కుమారులని పిలువబడ్డం కాదు.
they do not get the opportunity, they don't get the right to become the sons. మరి వారికి దేవుని పుత్రులుగా జన్మించడానికి కానీ దేవుని కుటుంబంలో కుమారుడుగా They don't పుట్టడానికి get the right of sonship. మరి కుమారుని యొక్క జన్మ హక్కు కానీ వాళ్ళకు దొరకదు. You understand me? అర్థమైందండి నేను చెప్పే మాటలు? You come near God because of His love. దేవుని యొక్క ప్రేమను బట్టి మీరు దేవుని సమీపానికి వస్తున్నారు. You come to God because of the compassion of God. దేవుని యొక్క మహా కనికరమును బట్టి మీరు దేవుని చెంతకు చేరుతున్నారు. You may come near God because of the mercies of God. దేవుని యొక్క కృపలను బట్టి మీరు దేవుని చెంతకు వచ్చేస్తున్నారు. But that doesn't give you the birthright. కానీ అది ఏది కూడా మీకు కుమారుని జన్మ హక్కును కలగజేయదు. The birthright is given to them, those who are born in the family of God. కుమారుని యొక్క జన్మ హక్కు ఎవరికి అనుగ్రహించబడుతుందంటే ఎవరైతే దేవుని కుటుంబంలో జన్మిస్తారో అలాంటి వారికే. So it is important to study the subject, the family of God. అందుచేతనే దేవుని కుటుంబం అనగా ఏమిటో ప్రాముఖ్యంగా మనము నేర్చుకోవలసి ఉంది. For that, we'll just turn to the book of Ephesians, chapter 3, verse 14 to 19. మరి దానికోసమై ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 to 19. 14వ వచనం నుండి 19 వచనాల వరకు చదువుకుందామండి. Ephesians chapter 3, verse 14 to 19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి 19 వచనాల వరకు చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Father, we thank you for giving us this privilege to know your word. తండ్రి, నీ వాక్యము ఏమిటో నేర్చుకునడానికి నీవు మాకు అనుగ్రహించిన ఈ అవకాశమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడే నీవే మాకు బోధకుడు. God, if any heart is bound by the wicked spirit not to understand the word, I pray that you may open their hearts. ప్రభువా, నీ వాక్యమును ఎవరైతే అర్థం చేసుకునకుండా వారి హృదయాలను దుష్టాత్మ బంధించి ఉంచిందో వారిని విడుదల చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. Father, teach us. తండ్రి, మాకు నేర్పించయ్యా. Help everyone to understand the seriousness of this scripture. ఈ లేఖన భాగాల యొక్క తీవ్రతను గ్రహించగలుగునట్లు నీవే నేర్పించు నాయన. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Here, Apostle Paul is praying for the family in heaven and earth. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు భూమి మీద ఉన్న కుటుంబం కొరకు పరలోకములో ఉన్న కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. He is not praying for the families, but family singular. చూడండి, ఆయన కుటుంబముల కొరకు ప్రార్థన చేయటం లేదు కానీ కుటుంబము కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఏక కుటుంబం కొరకు. That means part of the members of this family of God are in heaven now. మరి దేవుని కుటుంబంలోని ప్రాముఖ్యమైన భాగం ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. Some are here on this earth. కొంతమంది ఈ భూమి మీద ఇప్పుడు ఉన్నారు. We can approximately think that more than 70% of the members of the family of God are in heaven now. మరి సుమారుగా మీతో చెప్పవలనంటే 175% దేవుని కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. Remaining we are here on this earth. మిగిలిన భాగం
ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. So our family, majority of the family members are in heaven now. అంటే మన కుటుంబంలోని అత్యధిక సంఖ్య కలిగిన వాళ్ళు పరలోకంలో ఇప్పుడు ఉన్నారు. We have one Father. మనకు ఒక్కడే తండ్రి ఉన్నాడు. We are all born from one Father. మనమందరము ఒక్కటే తండ్రికి పుట్టిన వారం. So we should understand our close relationship with Almighty God. మరి సర్వశక్తి కలిగిన దేవునితో మనకున్న అన్యోన్య సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. Ephesians 2:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. Ephesians 2:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. Here it says, you are the household of God. ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే మీరు దేవుని ఇంటివారు అయి ఉన్నారు. We are the family members of God. మనమందరము దేవుని ఇంటివారమై ఉన్నాం. Abraham was a friend of God, అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉండినాడు. but he was not a family member of God. అయినప్పటికీ అబ్రహాము గారు దేవుని కుటుంబీకుడుగా లేడు. Elijah was a great prophet, ఏలియా గొప్ప ప్రవక్త, but he was not a family member of God. అయినప్పటికీ ఆయన దేవుని కుటుంబ సభ్యుడు కాడు. John the Baptist was a great man born on this earth. మరి బాప్తిస్మమిచ్చు యోహాను గారు భూమి మీద పుట్టిన వారిలో గొప్పవాడు. Jesus said, among the men born on this earth, John the Baptist is the greatest. మరి యేసు ప్రభు తానే చెప్పింది ఏమిటంటే భూమి మీద పుట్టిన పురుషులలో బాప్తిస్మమిచ్చు యోహాను గొప్పవాడని చెప్పాడు. He was born in the priest family. అతడు ఒక ప్రధాన యాజకుని కుటుంబంలో జన్మించినవాడు. There was every chance for him to be the priest of Israel. మరి ఇశ్రాయేలుల మీద ప్రధాన యాజకునిగా అన్ని సౌఖ్యములు అనుభవించే అవకాశం కలిగినవాడు. Those days priests were honored more than the kings. ఆనాటి దినాలలో ప్రధాన యాజకుడైన మనుష్యుడు రాజుల కంటే ఘనుడుగా ఎంచబడేవాడు. Because the king also used to come and ask the opinion and suggestion and directions from the priests. ఎందుచేతనగా రాజు కూడా ప్రధాన యాజకుని దగ్గరికి వచ్చేసి మరి సలహాలు అడుగుతూ సంప్రదింపులు చేస్తూ ఏ దిశలో ఎలా రాజ్యం ఏలాలి ఇవన్నీ కూడా అడిగేవారు. High priest has the right to direct the king. మరి ప్రధాన యాజకుడైన మనుష్యుడు రాజుకే దిశానిర్దేశం చేయగలిగిన స్థితిలో ఉండేవాడు. John the Baptist has forsaken that. మరి బాప్తిస్మిచ్చు యోహాను గారు దానిని కూడా త్యజించేశారు. He has forsaken the highest position he could get. మరి అతడు పొందగలిగిన ఉన్నతమైన యాజకుని స్థానాన్ని కూడా పరిత్యజించాడు. He spent his days in the wilderness. అతని జీవిత దినాలన్నీ అరణ్యంలో గడిపాడు. He did not spend his days in the palace like house. మరి గొప్ప భవంతిలో తన జీవిత దినాలను అతడు గడిపిన వాడు కాడు. But he lived in the desert. కానీ అతడు మరుభూమిలో అనగా అడవిలో బ్రతికినవాడు. He did not enjoy the normal food of all other Jewish people were eating. మరి యూదుల వలె సామాన్యమైన భోజనం ఆయన చేయలేదు. He was just spending his days eating locust and honey. మరి అతడు తేనెయు మిడుతలను అడవిలో తింటూ దినాలు గడిపిన మనుష్యుడు. There was no house for him. అతనికి నివాసం ఉండడానికి ఏ ఇల్లు కూడా లేదు. He suffered a lot. అతడు ఎన్నో శ్రమలు అనుభవించాడు. He brought repentance to the Jewish nation. మరి యూదా జాతికే పశ్చాత్తాపమును తీసుకొని వచ్చిన మనుష్యుడు. Hearing his preaching,
People in thousands took baptism. మరి ఇక్కడ చూస్తేనేమో వేల కొలది మందికి బాప్తిస్మమును గురించి ఆయన బోధిస్తున్నాడు. He baptized many of people. అనేక మందికి ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. And he got the privilege to baptize Jesus Christ. మరి అతనికి ఎలాంటి అవకాశం దొరికిందంటే యేసు క్రీస్తుకే బాప్తిస్మం ఇచ్చే అవకాశం. He recognized who Jesus is. యేసు ఎవరో అని యోహాను గారు గుర్తించేశాడు. Was a great man. అంత గొప్పవాడండి ఆయన. Because he preached the truth, his head was chopped off. అతడు సత్యమును బోధించిన కారణాన్ని బట్టి అతని తల నరకబడింది. He spoke against the king Herod because of his sin. మరి హేరోదు రాజు చేసిన పాపమును యోహాను గారు ఎత్తి చూపెట్టాడు. Such a great man. అంత గొప్ప మనుష్యుడు ఆయన. Therefore Jesus Christ says John the Baptist is the greatest among the people born on this earth. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చింది ఏమిటంటే భూమి మీద స్త్రీలు కనిన పురుషులలో యోహాను గొప్పవాడని చెప్పాడు. But Jesus said the least in the kingdom of heaven is greater than John the Baptist. కానీ మరి కడపటివాడు చిన్నవాడు పరలోక రాజ్యము కొరకు తను తాను చిన్నవానిగా చేసుకున్నవాడు బాప్తిస్మ. Not that. The smallest in the kingdom of God. ఈ భూమి మీద అల్పుడైన వాడు. Smallest in the kingdom of God. దేవుని రాజ్యములో అల్పుడైన వాడు. Greater than the John the Baptist. బాప్తిస్మమిచ్చు యోహాను గారి కంటే కూడా గొప్పవాడవుతాడు. See, look at the position. చూడండి ఆ హోదా ఏమిటో. The least man, the lowest man of the kingdom of God, దేవుని రాజ్యములో అత్యల్పుడైన వాడు is greater than John the Baptist. అతడు బాప్తిస్మమిచ్చు యోహాను గారి కంటే గొప్పవాడవుతాడు. How? ఏ ప్రకారంగా? John the Baptist did not get the privilege to be born in the family of God. మరి దేవుని కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా పుట్టడానికి బాప్తిస్మమిచ్చు యోహాను గారికి అవకాశం దొరకలేదు. But you and I have got the privilege to be born in the family of God. కానీ మీకైతే మాకైతే దేవుని కుటుంబంలో జన్మించడానికి భాగ్యం దొరికింది. How we have come into the family of God? ఏ ప్రకారంగా మనము దేవుని కుటుంబంలోనికి ప్రవేశించాం? 1 Peter chapter 1 verse 23. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం అండి. 1 Peter chapter 1 verse 23. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. Now say, please read that 23 only. మరి 23 మాత్రమే మనం చదవాలి. I know in your Bible it's mixed up, but try to read only that 23 only. మీరు క్షయబీజము నుండి సరే అక్కడ నుంచి చదువు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా పుట్టినవారు అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. Here it says you are not born with corruptible seed. మీరు క్షయబీజము నుండి పుట్టినవారు కారు, but you are born with incorruptible seed, the word of God. కానీ దేవుని అక్షయ బీజము ద్వారా మీరు పుట్టింపబడిన వారు. Incorruptible seed, the word of God. The word of God is there. జీ Yeah. దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. So our birth in the kingdom of God is through the seed word of God.
మరి దేవుని కుటుంబములో మనము జన్మించడానికి మూలం ఏమిటంటే దేవుని వాక్య బీజం. When the seed, the word of God came into our hearts, we were born in the kingdom of God. ఏ క్షణాన్నైతే దేవుని వాక్యం అనే అక్షయ బీజం మన హృదయంలో పడిందో మనం దేవుని కుటుంబంలో పుట్టిన వారమయ్యాం. It is not by accident. అదేదో అకస్మాత్తుగా సంభవించినది కాదు. It is not because of the mercy of God. ఇది దేవుని యొక్క దయను బట్టి కలిగినది కాదు. It is not of the love of God. దేవుని ప్రేమను బట్టి కలిగినది కాదు. I request one brother may come with his son or daughter here. మరి ఎవరైనా ఒక సహోదరుడు తన కూతురుతో కానివ్వండి కుమారునితో కానివ్వండి పైకి రండి. One come here. Yes. ఒకరు రండి. Here, come up here. Stand. Now, brother, make it to stand. Stand. Oh, okay. Oh, let it be there. See, brother Jacob has got a daughter. Is it daughter? With him. సహోదరుడు జేకబ్ గారు ఒళ్ళో తన కూతురును కలిగి ఉన్నాడు. This daughter has not come in his family because of his mercy. మరి జేకబ్ గారి యొక్క దయను బట్టి ఈ కూతురు ఈయన కుటుంబంలోనికి రాలేదు. You understand me? అర్థం చేసుకుంటున్నారు కదండి. This daughter has not come in the family of Jacob not because of his love. మరి జేకబ్ యొక్క ప్రేమను బట్టి ఈ బిడ్డ జేకబ్ గారి కుటుంబంలోనికి రాలేదు. Understood? అర్థమైంది కదండి. This child has not come into his family because of his compassion. మరి జేకబ్ గారికి ఉన్న కనికరమును బట్టి ఈ కూతురు జేకబ్ గారి కుటుంబంలోనికి రాలేదు. You understood? అర్థమైంది కదని చెప్తున్నది. This child has not come into his family because of his love. మరి ఆయనకున్న ప్రేమను బట్టి ఈ బిడ్డ ఆయన కుటుంబానికి రాలేదు. This child has not come into his family because of the mercy of Jacob. మరి జేకబుకున్న దయను బట్టి ఈ బిడ్డ జేకబ్ గారి కుటుంబంలోనికి రాలేదు. His seed gone into his wife. ఇతని బీజం ఈయన భార్యలోనికి వెళ్ళింది. Then the child was formed. అప్పుడు ఈ శిశువు గర్భధారణ అయింది. The love was there, compassion was there, mercy was there, but that doesn't bring a birth. చూడండి, ప్రేమ ఉన్నది, దయ ఉన్నది, కనికరం ఉన్నది, కానీ ఇది ఏది కూడా ఈ అమ్మాయికి జన్మనివ్వడానికి అవకాశం లేదు. Only the seed of Jacob, when it came into the womb of his wife, this child is born. కానీ జేకబ్ గారి యొక్క బీజము ఎప్పుడైతే అతని భార్య గర్భములోనికి వెళ్ళింది, గర్భాశయంలోనికి వెళ్ళిందో ఈ బిడ్డకు రూపం వచ్చింది. Similarly, we are born through the seed of the word of God. అదే మాదిరిగా మనము కూడా దేవుని వాక్య బీజము ద్వారా దేవుని కుటుంబంలో పుట్టాం. What is the seed? మరి బీజం ఏమై ఉంది? John Gospel chapter 1 verse 1 and 2. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. John chapter 1 verse 1 and 2. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. So in the beginning there was the word. ఆదియందు వాక్యముండింది. The word was with God. ఈ వాక్యము దేవుని యొద్ద ఉండింది. The word was God. ఆ వాక్యమే దేవుడై ఉండినాడు. So the seed that has come in us is the word. మరి ఏ బీజమైతే మనలోనికి వచ్చిందో అది దేవుని వాక్యమై ఉన్నది. That word was with God.
ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండింది. And that word was God. మరి ఆ వాక్యమే దేవుడై ఉండినాడు. Seed is the word of God. విత్తనమే వాక్యం. Now, if you take this daughter, what's her name? Eunice. Yeah. You take daughter Eunice to anywhere in the world and test her genes. మరి ఈ యూనిస్ కూతురును ప్రపంచములో ఎక్కడికి వెళ్ళి పరీక్షించినా కూడా Her genes and Jacob genes the same. మరి ఆవిడలో ఉన్న జీన్స్ కానివ్వండి, జేకబ్ గారిలో ఉన్న జీన్స్ కానివ్వండి, ఒక్కటే అయి ఉంటాయి. You test in China, you test in America, test in India, it will be the same. మరి అమెరికా దేశంలో మీరు పరీక్షించండి, చైనా దేశంలో పరీక్షించండి, ఇంకా ఇతర ఏ దేశంలో పరీక్షించినా ఇద్దరి జీన్స్ ఒక్కటే అయి ఉంటాయి. Think that Jacob has adopted a son from the market. ఇలాగ అనుకోండి, జేకబ్ గారు మార్కెట్లో ఉన్న ఒక కొడుకును దత్తత తీసేసుకున్నారు. He saw a son walking there and begging. He had compassion. మరి ఒక పిల్లోడు రహదారి మీద ఇటు అటు తిరుగుతూ భిక్షమెత్తుకున్నప్పుడు ఆయన మీద జేకబ్ గారికి దయ పుట్టింది. He asked, do you have a father? Do you have a mother? He said, I don't know. మరి వెంటనే జేకబ్ గారు ఆ చిన్న పిల్లోని అడిగాడు, ఏమయ్యా నీకు నాన్న ఉందా, ఉన్నాడా, అమ్మ ఉందా అంటే నాకు ఎవరు లేరని ఆ అబ్బాయి చెప్పేశాడు. వెంటనే జేకబ్ గారికి దయ కలిగింది. And looking at his clothes and dirty condition, he felt compassion on that child. ఆ చిన్న పిల్లవాడు వేసుకున్న మురికి గుడ్డలు, ఆ ఒంటి మీద ఉన్న మాలిని చూసేసరికల్లా జేకబ్ గారికి ఎక్కడ లేని జాలి పుట్టింది. So Jacob brought him to the house and given him a good bath and stitched some good dresses and shoes and everything. ఇక వీధిలో ఉన్న పిల్లవాడిని ఇంటికి తీసుకుని వచ్చి ఆ పిల్లవానికి చక్కగా స్నానం చేయించి ఒక మంచి జత బట్టలు, కొత్త బట్టలు గుట్టించి అలాగే షూస్ తొడిగించి ధరింపజేశాడు. He said, now onwards you will be my son. ఇదిగో ఈ క్షణం మొదలుకొని ఇక నా ఇంట్లో నా కుమారుడిగా ఉండు. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. My compassion is on you. ఇదిగో నా జాలి ఎప్పుడు నీ మీద ఉంటుంది. Whatever you need, I'll give you. నీవు ఏదేది అడిగినా నేనున్నాను నీకు ఇవ్వటానికి. That son grows up. ఆ కొడుకు ఎదిగాడు. This daughter is also growing up. ఈ కుమార్తె కూడా ఎదుగుతుంది కుటుంబంలో. You tell me, will there be any difference of attitude in between these two? మరి ఏమండి, వీరిద్దరి మధ్య వాళ్ళ వైఖరి వేరువేరుగా ఉంటుందా, Or it is the same? లేక సమానంగా ఉంటుందా? Think that this daughter has grown up 20 years and that boy also become 22 years. ఇలాగ అనుకోండి, యూనిస్ కూతురేమో 20 సంవత్సరాల ప్రాయం కలిగిందయింది, ఆ కుమారుడేమో 22 సంవత్సరాల వయసుకు వచ్చేసాడు అనుకోండి. They are going to the same school. ఇద్దరు కలిసి ఒక్కటే పాఠశాలకు వెళ్తున్నారు, Staying in the same house. ఒక్కటే గృహంలో నివాసం ఉంటున్నారు, Eating from the same table. మరి ఒకటే బల్ల మీద భోంచేస్తున్నారు. Both of them calling Jacob Papa, Papa, Papa. ఇద్దరు కూడా జేకబ్ గారిని చూసి నాన్నగారు నాన్నగారు అని పిలుస్తున్నారు. Will there be any difference in them? మరి ఏమండి, ఆ పిలుపులో ఏమైనా వ్యత్యాసం ఉన్నదా? In both of them, will there be any difference? వారిద్దరిలో ఏమైనా వ్యత్యాసం ఉన్నదా? You tell me. మీరు చెప్పండి. Any difference will be there? ఏమండి, ఏమైనా భేదము వ్యత్యాసం ఉందా? Huh? Tell me. ఉందా లేదా? ఉంది. How many of you say there will be difference? ఎంతమంది చెప్పగలరు వ్యత్యాసం ఉందండి అని? Lift up your hands. మీ చేతులెత్తి చూపెట్టండి. And not like this. సగమా? మరి పూర్తిగా అయితే పైకి ఎత్తండి. Why that difference? మరి ఆ వ్యత్యాసం ఏమై ఉంది? The boy is not from him. కొడుకు ఈయనకు పుట్టినవాడు కాడు. You understood? అర్థమైందండి? When the division of property comes, ఆస్తి పంపకాల సంగతి వచ్చినప్పుడు Jacob will give some gifts to that boy and say, go. జేకబ్ గారు ఏం చేస్తారు? కొన్ని బహుమతులను ఆయన చేతిలో పెట్టి, నాన్న
వెళ్ళిపో అంటాడు. But can he do that with this daughter? మరి అదే పని ఈ కూతురుతో చేస్తాడా? Can he do that? అది చేయగలడా ఆయన? Daughter, take this gift and go. అమ్మా ఇదిగో ఈ బహుమానం తీసుకొని వెళ్ళమ్మని అంటాడా? No. లేదండి. The whole property belongs to her. ఉన్న ఆస్తి అంతా కూడా అమ్మాయిదే అవుతుంది. Think that Jacob is eating idli. ఇలాగనుకోండి, జేకబ్ గారేమో ఇడ్లీ తింటున్నారు. This daughter also hungry, that boy is also hungry. ఈ యూనిస్ కూడా ఆకలితో ఉంది, ఆ అబ్బాయి కూడా ఆకలితో ఉన్నాడు. How both of them will behave? మరి ఇద్దరు కూడా ఎలా ప్రవర్తిస్తారు? Daughter will come and sit on the chair and take the idli and start eating. మరి యూనిస్ కూతురు వచ్చేసి హాయిగా కుర్చీ మీద కూర్చొని నాన్న ఇడ్లీలు తీసుకొని తింటూ ఉంటుంది. Even the idli is only one on the plate of his father, she will take and eat. మరి పల్లెల్లో ఒక్కటే ఇడ్లీ ఉన్నా కూడా అది తీసేసుకొని ఆవిడ తింటుంది. But the boy get frightened. Will I be able to eat or not? కానీ Eat or not? కానీ అబ్బాయి అయితేనేమో ఇదిగో ఆ బల్ల మీద నా ఒక్క ఇడ్లీ నేను తినగలనా లేదా అని భయముతో కూడి ఉంటాడు. Until and unless he says, comes and sit and eat, he will not come. ఎప్పటి వరకైతే జేకబ్ గారు ఇదిగో అబ్బాయి వచ్చి తిను అని అనేంత వరకు ఆ అబ్బాయి తినడు. There's a fear in his heart. ఆయన హృదయంలో ఒక భయం ఉంటుంది. But for this daughter, there will be no fear. కానీ ఈ కూతురుకైతేనేమో ఎలాంటి భయం ఉండదు. Only one idli left. ఒక్కటే ఇడ్లీ విడవబడింది. What she will say? ఆమె ఏమంటుంది? You ate enough. నువ్వు చాలంత తిన్నావు, This is, I am going to eat it. ఇదిగో దీన్ని నేను తినబోతున్నాను. Even if it is in the hand, she will snatch and eat. ఒకవేళ వాళ్ళ నాన్న చేతిలో ఉన్నా కూడా ఆ అమ్మాయి చేతులను లాగేసుకొని తింటుంది. That is birthright. అదేనండి జన్మతః వచ్చే హక్కు. That boy will be asking, Papa, can you give me a cycle? మరి ఆ అబ్బాయి ఏమని అడుగుతున్నాడు? నాన్న కొంచెం ఆ సైకిల్ నాకు ఇస్తావా? You give me a cycle. You give me a cycle. నాకు ఒక సైకిల్ నువ్వు. Then he may ask, give me a scooter. లేక ఒక స్కూటర్ని అడగవచ్చు. He may ask something one after another. బహుశా ఒకదాని తర్వాత మరొకటి ఆ అబ్బాయి అడుగుతూనే ఉండవచ్చు. But this Eunice will ask like that? మరి ఈ కూతురు యూనిసు ఆ మాదిరిగా అడుగుతుందా? Tell me. చెప్పండి. She knows everything belongs to me. ఆవిడకు తెలుసు ఉన్నదంతా నాదే అన్నది. Whenever I need, my daddy will give me. నాకెప్పుడెప్పుడు అవసరం పడుతుందో మా నాన్న నాకు ఇచ్చేస్తాడు. But that child, that boy, I don't know when he will not stop. He will stop giving me. Let me try to get as much as possible. మరి కానీ ఆ అబ్బాయికి అయితేనేమో ఎప్పుడు నాకు ఇవ్వటం మానేస్తాడు అని ఆ భయంతోని ఎప్పుడు ఏ దొరికితే అది తిప్పుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. He has a fear when he will drive me out. ఆయనకు లోపల ఒక భయం ఆవరించి ఉంటుంది, ఎప్పుడు నన్ను ఇంటిలో నుండి గెంటేస్తాడు అని. A fear there. ఒక భయం ఉన్నది. But in this Eunice, there's boldness. కానీ ఈ యూనిస్ కూతురులోనైతే ధైర్యం ఉన్నది. You understood the difference? మీరు ఆ వ్యత్యాసం ఏమిటో అర్థం చేసుకున్నారండి? The boy has fear in him. మరి అబ్బాయి లోపల ఈయన భయం ఉంది. But Eunice has got boldness. కానీ కూతురు యూనిస్కి అయితే ధైర్యం ఉన్నది. Why? ఎందుకని? She is born of the seed of brother Jacob. ఆవిడ జేకబు గారి బీజము ద్వారా జన్మించిన బిడ్డ. I hope you understood. నేను ఆశిస్తున్నాను ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకున్నారని. Why I am teaching you slowly so that your foundation may be laid properly. నేను ఇంత నెమ్మదిగా మీకు ఎందుకు బోధిస్తున్నానంటే మీ పునాది పకడ్బందీగా పక్కాగా పడాలని. You have to check
whether you have the foundation or not. మీకు మీరే పరీక్ష చేసుకోండి, మీ పునాది పక్కా ఉందా లేదా. Are you sure you are born in the family of God or not? ఏమిటి, మీరు నిశ్చయంగా దేవుని కుటుంబంలో పుట్టారన్న ధైర్యం మీకుందా. Go. Some years ago, I was conducting Bible class in Kottayam. కొన్ని సంవత్సరాల క్రితం నేను కొట్టాయంలో బైబిల్ అధ్యయన తరగతులు తీసుకుంటూ ఉండినాను. There I was teaching about baptism. ఆ చోట నేను బాప్తిస్మమును గూర్చి బోధిస్తూ ఉండినాను. There's a pastor who was about 45-50 years old who was leading that meeting that day. మరి ఆ రోజు ఆ స్థలంలో సుమారు ఒక 45-50 సంవత్సరాల ప్రాయం కలిగిన ఒక పాస్టర్ గారు మీటింగ్ను నడిపిస్తున్నాడు. He started the meeting, he prayed, and I started teaching. ఆయన ప్రార్థన చేసి సభను ప్రారంభించాడు, నేనేమో నేర్పిస్తున్నాను. And there were about 22 people were to be baptized, and I said some of the senior pastors go and baptize them. మరి అక్కడ 22 మంది బాప్తిస్మం కొరకు సిద్ధపడి ఉన్నారు కనుక ఒక సీనియర్ పాస్టర్ గారికి మీరు వెళ్ళి బాప్తిస్మ కార్యక్రమం ముగించండి అని చెప్పాను. Listen carefully. చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ. When I went to the room, this pastor came to me. నేను ఎప్పుడైతే గదిలోకి వెళ్ళానో ఈ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చేసారు. He was 22 years pastor. అతడు 22 సంవత్సరాలుగా పాస్టర్గా ఉన్నవాడు. 18 years he's the Bible school teacher in a famous Bible college in Kottayam. కొట్టాయంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన వేదాంత కళాశాలలో బోధకుడుగా ఉండినవాడు. 18 years. 18 సంవత్సరాలండి. He comes and tells me, baptize me. ఆయన గారు వచ్చేసి అంటున్నది ఏంటంటే, ఇదిగోనండి నాకు బాప్తిస్మం ఇవ్వండి. I said, why? నేను అడిగాను, ఎందుకు? I have doubt whether I am born in the family of God or not. ఎందుకంటేనండి అసలు నేను దేవుని కుటుంబంలో జన్మించానో లేదో అన్న ఒక సందేహం నాకున్నది. Who says this? ఎవరు చెబుతున్నారు ఈ మాట? 22 years pastor. 22 సంవత్సరాలుగా ఉన్న పాస్టర్ గారు. 18 years Bible college teacher. 18 సంవత్సరాలుగా వేదాంత కళాశాలలో బోధకుడిగా పనిచేసిన వాడు. He says, now I understand to be the meaning of to be born in the family of God. నేనిప్పుడు దేవుని కుటుంబములో జన్మించటం అంటే ఏమిటో బాగా అర్థం చేసుకున్నానని పలికాడు. And I want to be baptized and to be enter into the family of God. ఆయన అన్నది ఏమిటంటే, ఇదిగోనండి నేను బాప్తిస్మము తీసుకొని దాని ద్వారా దేవుని కుటుంబంలో జన్మించాలని ఆశ ఉంది. Enter into the house of God, family of God. దేవుని కుటుంబ సభ్యులలో ప్రవేశించాలని ఆశ ఉందన్నాడు. He's crying. ఆయన ఏడుస్తూ ఉండినాడు. I said, Pastor, there's not two baptism. నేను అన్నాను, పాస్టర్ గారండి 2 బాప్తిస్మాలు ఉండవు అన్నాను. He said, when I am not born at all, then how can I be in the house of God? మరి నేను అసలు జన్మించనే లేనట్లయితే దేవుని కుటుంబంలో ఎలా సభ్యుడను కాగలను? Who says this? ఎవరు చెబుతున్నారు ఈ మాట? 22 years Pentecostal church pastor. పెంతెకొస్తు సంఘానికి 22 సంవత్సరాలుగా పాస్టర్గా పనిచేసిన మనుషుడు. 18 years a famous Bible college teacher. మరి వేదాంత కళాశాలలో 18 సంవత్సరాలు అధ్యాపకుడుగా ఉన్న మనిషి. He's crying. అతడు ఏడుస్తూ ఉన్నాడు. He caught hold of both of my knees and started crying. నా 2 మోకాలు గట్టిగా పట్టేసుకొని ఏడుస్తూ ఉన్నాడు. Please arrange for my baptism. Now the seed has come into my heart. దయచేసి బాప్తిస్మం ఏర్పాటు చేయండి, ఇప్పుడు నా హృదయంలోనికి నిజమైన బీజం రావాలి. I said, I will not baptize you. నేను అన్నాను, నేను బాప్తిస్మం ఇవ్వను. He said, you don't baptize me, send anyone, any small brother, let him baptize me. మీరు ఇవ్వకపోయినా పర్వాలేదండి, ఏ చిన్న సహోదరుడు పాస్టర్ అయిన వ్యక్తి ఇచ్చినా పర్వాలేదన్నాడు. Then I asked him, how you came to the Lord? నేను అప్పుడు అడిగాను, మరి ఏ ప్రకారంగా మీరు దేవుని యొద్దకు వచ్చారు? My mother was sick. మా తల్లి గారు అనారోగ్యంగా ఉండింది.
And a neighboring pastor said, prayed for her, and her health improved. మరి మా పొరుగున ఉన్న ఒక పాస్టర్ గారు ఆమె అనారోగ్యం కొరకు ప్రార్థన చేశారు, ఆవిడ కాస్త మెరుగైంది. Next Sunday we went to their church. మరి మరుసటి ఆదివారం మేము సంఘారాధనకు వెళ్ళాము. Then their pastor said, if you take baptism, your mummy will be totally all right. So myself and my mummy both took baptism. ఇక పాస్టర్ గారు అప్పుడు చెప్పింది ఏమిటంటే, మీ అమ్మగారికి బాప్తిసం ఇవ్వండి, ఆవిడ పూర్తిగా బాగవుతుందని చెప్పడంతో నేను మా అమ్మ ఇరువురం కలిసి బాప్తిసం తీసుకున్నామని చెప్పాడు. Then after 2-3 months, I was already a graduate. There was no job. Then Bible college admission came. మరి నేను అప్పటికే విద్యావంతులను గనుక మరి బైబిల్ కళాశాలలో అధ్యాపకులు లేని ఖాళీ Bible college admission. బైబిల్ కాలేజీలో ప్రవేశం కొరకు, because there was some people were calling anybody wanted to join Bible college. ఎందుకంటే ఆనాటి దినాల్లో వేదాంత కళాశాలలో ఎవరైనా ప్రవేశం కోరితే మరి కోరుకోవచ్చు అని చెప్పారు. So I filled up a form and I studied in the Bible college for 4 years. కనుక నేనేం చేశాను, ఆ బైబిల్ కళాశాల యొక్క పత్రాన్ని నింపేశాను, ఆ ప్రకారంగా వేదాంత కళాశాలలో చేరానని చెప్పాడు. Then when the Bible classes were going on, some preacher came and he spoke something. I began to speak in tongue also. మరి నేను వేదాంత కళాశాలలో నేర్చుకుంటున్న సమయంలో ఒక మరి పాస్టర్ గారు బోధకుడు వచ్చేసాడు, ఆయన బోధించడంతో నేను అన్య భాషలో మాట్లాడడం ఆరంభించానని చెప్పాను. Then after my graduation they appointed me a pastor. మరి నేను పట్టభద్రున్నైన పిదప నన్ను వారు ఒక పాస్టర్గా మరి ఏర్పరిచారని చెప్పారు. For 22 years I am a pastor now. మరి గత 22 సంవత్సరాలుగా నేను పాస్టర్గా ఉన్నాను అని అన్నాడు. Then after a few years they appointed me as a teacher because in the Bible college my grade was good. మరి వేదాంత కళాశాలలో నాకున్న స్థాయి హోదా గొప్పగా మెరుగ్గా ఉండింది కనుక మరి వేదాంత కళాశాలలో అధ్యాపకునిగా నన్ను పిలిచారని చెప్పాడు. So 18 years I am a Bible college teacher. మరి 18 సంవత్సరాలుగా వేదాంత కళాశాల అధ్యాపకునిగా నేను పనిచేశాను. 22 years pastor. 22 సంవత్సరాలుగా పాస్టర్గా పనిచేశాను. He is crying. అలాంటి మనుషుడు ఏడుస్తున్నాడు. Then because of his compulsion I called 2-3 brothers and pastors and sent him to Tiruvalla, another town, and baptized him. మరి అతడు అతి బలవంతం చేస్తున్న కారణాన్ని బట్టి ఆ ఒత్తిడిని చూసి నేను 2-3 పాస్టర్లను పిలిచి ఈయన గారికి దూరంలో తిరువెల్లాలో బాప్తిసం ఇవ్వడానికి పంపించేశాను. And they took him and gave him baptism and he came back. మరి వాళ్ళు ఈయన గారిని తీసుకొని వెళ్ళి బాప్తిసం ఇచ్చి మరలా తీసుకొని వచ్చారు. I did not give him baptism. నేను ఆయనకు బాప్తిసం ఇవ్వలేదు. After the baptism he embraced me and cried aloud. మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత నన్ను గట్టిగా వాటేసుకొని ఏడవడం మొదలుపెట్టాడు. Now I know I am a son of God. ఇప్పుడు నాకు తెలుస్తుంది ఏమిటంటే నేను దేవుని కుటుంబంలో పుట్టిన కుమారుడను. Now I know for sure I am born in the family of God. ఇప్పుడు నా హృదయములో నిశ్చయత కలుగుతోంది, నేను దేవుని కుటుంబంలో పుట్టిన సభ్యుడనని చెప్పి. Why I said this? నేను ఎందుకని ఈ విషయం మీతో చెప్పాను? If your birth is not right, any amount of preaching will not give you boldness. మీ జన్మనే సరి అయినది కానట్లయితే మీరు ఎంతగా బోధించినా కూడా మీకు జన్మ హక్కు అనేది దొరకదు. You won't get boldness. మీకు ధైర్యమే దొరకదు అసలు. How you will get boldness? మరి ఏ ప్రకారంగా ధైర్యాన్ని మీరు పొందుకోగలరు? If your birth is right, then you are bold. మీ జన్మ సరి అయినదైతే నిశ్చయంగా ధైర్యం ఉంటుంది మీకు. In the churches today, many are not born. నేటి దినాల్లో ఉన్న సంఘాల్లో అనేక మంది జన్మించనే లేదు. They have come because of the compassion of God. దేవుని యొక్క కనికరమును బట్టి వాళ్ళు వచ్చేసారు సంఘాలకి. They have come because of the love of God. దేవుని యొక్క ప్రేమ కారణాన్ని బట్టి వాళ్ళు సంఘంలోనికి వచ్చేసారు. God is a merciful God. దేవుడు దయాళుడైన దేవుడు.
He gives you whatever you need. నీకేదేది అక్కర కలిగి ఉన్నావో అది నీకు అనుగ్రహించే దేవుడు ఆయన. Because he loves all. ఎందుకంటే ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. He gives rain upon the people who say there is no God. మరి దేవుడు లేనే లేడు అన్న వాళ్ళ మీద కూడా దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. There are so many people abusing God, accusing God. For them he gives sunlight. మరి అనేక మంది దేవదూషణ చేస్తూ ఉన్నారు, దేవుడు లేడని నిందిస్తూ ఉన్నారు. అయినా కూడా దేవుడు మరి సకాలంలో వర్షాన్ని అందరి మీద కుమ్మరిస్తున్నాడు. He loves all. ఆయన అందరినీ ప్రేమిస్తున్న దేవుడు. So he gives you this healing and comfort. That doesn't mean that you are born. మరి దేవుడు మీకు స్వస్థతనిస్తున్నాడు, ఓదార్పును నెమ్మదినిస్తున్నాడని చెప్పిన కారణాన్ని బట్టి నీవు దేవుని కుటుంబంలో జన్మించిన వాడవు కావు. But the seed has come in your heart. At any time, any event come, that seed will give you boldness. కానీ ఎప్పుడైనా ఏ గడియలోనైనా దేవుని వాక్య బీజము నీ హృదయంలో గనుక ప్రవేశిస్తే నీవు ధైర్యంగా నేను దేవుని కుటుంబంలో పుట్టిన వాడవని చెప్పగలవు. Let any storm come. ఏ తుఫాను ఎదురైనా కూడా, let any problem come, ఏ లాంటి సమస్య ఎదురొచ్చినా సరే, let every whole world turn against us, మరి లోకమంతా నీకు విరోధమైనప్పటికీ the seed in you will say, నీలో ఉన్న బీజము నీతో అంటుంది, you are the son of God. ఇదిగో నీవు నిశ్చయంగా దేవుని కుమారుడవు. Because this seed is unshakable seed. ఎందుకంటే అది అక్షయమైన బీజము, ఎవరు కదిలించజాలని బీజమై ఉన్నది. It is incorruptible seed. అది అక్షయమైన బీజమై ఉన్నది. Nobody can corrupt that seed. ఏ ఒక్కరు కూడా బీజమును నాశనము చేయజాలరు. So you have to check whether the seed has come in you or not. అందుకనే మీలో ఒక్కొక్కరు ఏమిటి ఆ అక్షయమైన బీజం నాలోనికి వచ్చిందా లేదా అని తనిఖీ చేసుకోవాలి. Great testing is coming. గొప్ప పరీక్ష రాబోతోంది. Great persecution is coming. ఒక మహా ఉపద్రవము సంభవించబోతోంది. Day is coming, people are going to come into your house and snatch you out from your house and throw you out. మరి ఎలాంటి దినము రాబోతుందంటే ప్రజలు ఇంటిలోనికి చొచ్చి వారిని ఈడ్చుకొని బయటికి తీసుకొని వెళ్ళబోయే గడియలు రాబోతున్నాయి. At that time who will stand? ఆ సమయంలో ఎవరు నిలబడగలరు? Who is born of God. దేవుని మూలముగా పుట్టిన వారు మాత్రమే. So the great flood of persecution is coming. మరి మహా గొప్ప ఉపద్రవము రాబోతోంది. Then those whose foundation is firm, they will stand. కానీ ఎవరి పునాదైతే పక్కాగా పకడ్బందీగా పడిందో వాళ్ళు ధైర్యంగా నిలబడగలుగుతారు. That's why Jesus Christ said the wise man built his house upon the rock and the foolish man on the sand. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పింది ఏమిటంటే నా బుద్ధి గలవాడు తన ఇంటిని బండ మీద కట్టుకున్నాడు, బుద్ధి లేనివాడు తన ఇంటిని ఇసుక మీద కట్టుకున్నాడు. The man who built upon the house of the sand constructed the house and opening ceremony is also over. మరి బుద్ధి లేనివాడు ఇసుక మీద కట్టుకున్న ఇంటికి మరి గృహప్రవేశం కూడా చేశాడు, అన్ని ముగించేశాడు. Completed the house. మరి ఇంటిని పూర్తి చేశాడు. Painted well and did everything and opening ceremony was over. మరి ఇంటికి మరి సున్నం వేశాడు, రంగులద్దాడు, అన్ని కూడా చేసి గృహప్రవేశం కూడా జరిగించేశాడు. The other man is digging. మరి మరొక మనుషుని వైపు చూస్తేనేమో ఇంకా తవ్వుతూనే ఉన్నాడు, తవ్వుతూనే పోతున్నాడు. These men say how wise I am, how beautiful house we have made. మరి ఈ మనుషుడు ఏమనుకుంటున్నాడు, ఇసుక మీద కట్టిన ఆయన నేనెంత గొప్ప జ్ఞానం కలిగిన వాడిని, ఎలా కట్టేశానో చూడు అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. Look at that poor man digging. ఆ అమాయకుని చూడు, పేదవాడు తవ్వుతూనే పోతున్నాడు. And he digged and finally came upon the rock. మరి ఆయన తవ్వి చివరిగా బండ మీదకి వచ్చేసాడు. He started building it. ఇక నిర్మాణం మొదలు పెట్టాడు ఆయన.
While building, he has not completed it. మరి ఎందుకని అతడు ఆ And భవన when he lifted that building, but it was not yet completed. మరి అతడు పైకి లేపాడు, అయినప్పటికీ నా భవన నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదు? He did not complete it. He is in the process of completing it. అది పూర్తి చేయబడలేదండి, పూర్తి చేయబడబోతోంది. Flood came. ఉపద్రవం వచ్చేసింది, Flood, water flood. జల ప్రళయం వచ్చేసింది. The house on the sand completely flown away. మరి ఇసుక మీద కట్టబడిన ఆ ఇల్లు యావత్తు కూలద్రోయబడింది. His house is still standing. కానీ ఆయన ఇల్లేమో ఇంకా నిలబడుకున్నది. The flood of persecution is coming. ఇదిగో మహా హింసాత్మక ఉపద్రవాలు రాబోతున్నాయి. That's what I said. This Bible class is compulsory for all pastors. అందుచేతనే పాస్టర్లైన వారికి ఈ బైబిల్ అధ్యయన తరగతి నిశ్చయంగా కావాలని చెప్పాను. Even if there's a marriage or anything, cancel those things. You have to be here up to Sunday if the Lord tarries to come. ఈ రోజు మొదలుకొని ఆదివారం మధ్యలో ఎలాంటి పెళ్ళిళ్ళు ఉన్నా, ప్రధానాలు ఉన్నా, ఇంకే ప్రాముఖ్యమైన పని ఉన్నా రద్దు చేసుకొని ఈ రోజు మొదలుకొని ఆదివారం వరకు తప్పకుండా ఈ తరగతిలో మీరు పాల్గొనాలి. Pastors and elders, it's compulsory. పాస్టర్లైన వాళ్ళు, సంఘ పెద్దలైన వాళ్ళు తప్పనిసరిగా పాల్గొనాలి. Because the Lord says, let their foundation be checked. ఎందుకనగా ప్రభు సెలవిస్తున్నది ఏమిటంటే వారి పునాది చక్కగా పరీక్షించబడలాగున. How we can come into the family of God? ఏ ప్రకారంగా మనము దేవుని కుటుంబంలోనికి రాగలం? What is the basis for us దాని to ask for a birth in the family of God? మరి దేవుని కుటుంబంలో జన్మించడానికి ఆధారభూతమైనది ఏమిటి? Let us turn to Psalm verse 90 verse 12. మరి దయచేసి 90వ కీర్తన 12వ వచనం దగ్గరికి వద్దామండి. Psalm 90 verse 12. 90వ కీర్తన 12వ వచనం దగ్గరికి వద్దాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. Here it says, help us to count our days. ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే మా దినములను లెక్కించుటకు మాకు జ్ఞాన హృదయం కలుగజేయి. What do you mean by that? దాని యొక్క అర్థం ఏమై ఉంది? మరి We do not know how long we are going to live on this earth. మనకెవరికి కూడా తెలియదు ఈ భూమి మీద మనం ఎన్ని దినాలు బ్రతకబోతున్నామో. When I have to go, I don't know. నా మట్టుకు నాకు ఎన్ని దినాలు ఉండబోతున్నానో నాకు తెలియదు. When I do not know when I have to go. నేను ఎప్పుడు వెళ్ళిపోతానో నాకే తెలియదు. Before I go, I must achieve something. నేను వెళ్ళడానికంటే ముందుగా నిశ్చయంగా ఏదైనా పొందుకోవాలి. You got it? ఏమండి, అర్థం చేసుకున్నారు కదా? Help us to count our days so that we may apply wisdom. మరి మా దినములు లెక్కించడానికి మాకు జ్ఞానము గల హృదయాన్ని కలుగజేయి. Why wisdom needed? మరి ఎందుకు జ్ఞానం అవసరమై ఉన్నది? I may keep on wasting all the days, and when the end comes I am not prepared, then I am a fool. మరి నాకున్న జీవిత దినాలన్నీ వృధాగా గడిపేశాను, మరి నేను జ్ఞానం లేనట్లయితే ఒట్టి వ్యర్థుడైన మనుష్యుడని అవుతాను. When the end of my days have come, I am not prepared. మరి నా జీవిత దినముల యొక్క అంతం వచ్చేసింది, అయినా నేను సిద్ధపడలేదు. Therefore, help us to count our days so that we may apply wisdom. అందుకే మా దినములను లెక్కించడానికి మాకు జ్ఞాన హృదయము కలుగజేయమని కోరుతున్నాడు. So that we may know and be prepared for the great journey from this body. మరి ఈ దేహములో నుండి ఈ గొప్ప ప్రయాణం చేయడానికి మాకు దినములు లెక్కించడానికి నేర్పుమని అంటున్నాడు. Luke chapter 12 verse 16 to 21. లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుండి 17 వచనం. 21. 21 వచనం అండి. Luke 12 16 to 21. లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుండి 21 వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను,
ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనీలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండునని చెప్పెను. You all know the story, so I'm not going to explain much about it. మీ అందరికి కూడా ఈ కథ బాగా తెలుసు కనుక నేను ఎక్కువ చెప్పబోవటం లేదు. A rich man, he is only concerned about enjoying his life. ఈ ధనవంతుడు తన జీవిత కాలమంతా సుఖపడాలని అభిలషించినవాడు. To take ease and eat, drink and be merry. మరి తిని త్రాగి సుఖపడాలన్న ఆశ కలిగినవాడు. But immediately death comes and knocks its door. కానీ మరణం అనేది అతని ద్వారము దగ్గరికి వచ్చి తలుపు తడుతోంది. He is taken away. అతడు తీసుకొని పోబడ్డాడు. All what he earned, gathered, of no value. అతడు సమకూర్చుకున్న ఆస్తి అంతా కూడా నిరుపయోగం, విలువలేనిది అయిపోయింది.